రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు కిషన్ గారు 2 ఎకరాల్లో తొలిసారిగా బొప్పాయి సాగు చేస్తున్నారు. బొప్పాయి సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. కిషన్ గారు నమస్కారం అండి. నమస్తేనండి. 2 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు కదా, ఇంతకు ముందు ఏమేం పంటలు పండించేటోళ్ళు ఇక్కడ? ఇంతకు ముందు టమాటా, బెండ, గోకర, వరి పండించేది. అంటే 2 ఎకరాల్లో బొప్పాయి పెట్టారు. మొక్కలు ఎన్ని పట్టినాయి, ఎక్కడి నుంచి తెప్పించారు, ఏ రకం తెప్పించారు? ఇది కో15 అండి, మహారాష్ట్ర నుంచి తెప్పించాము. ఒక మొక్క వచ్చి 18 రూపీస్ 18 రూపాయలకి ఇచ్చారు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ తోటి. ఇప్పుడు మొత్తం మల్చింగ్ షీట్ వేసి అంతా ఎకరాకు 2,50,000 అయింది ఖర్చు. 2 ఎకరాల పేరు మీద మనకు 5 లక్షలు ఖర్చు. 5 లక్షలు ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు. అన్ని డ్రిప్పు గిప్పు అన్ని వచ్చి ఎరువులు ఇవన్నీ. అంటే మొక్కలు మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళే ఎంత వయసు మొక్కలు ఇస్తారు మనకి? మనకి ఒక 2 నెలల మొక్కలు 2 నెలల మొక్క ఇస్తారు. అవును. మొక్క పెట్టినప్పటి నుంచి మనకు ఎప్పుడు వస్తుంది ఖాతా? ఖాతానేమో 3 నెలలు మొక్క పెట్టినప్పటి నుంచి 3 నెలలు 4 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అవుతుంది. ఖాతా స్టార్ట్ అయ్యి మనకు 9వ నెల నుంచి క్రాప్ వచ్చేస్తుంది, పండు. పెట్టిన మొక్కలు వాళ్ళు ఇచ్చిన మొక్కలన్నీ బతికినాయి? కొన్ని పోతే ఆడాడ కొన్ని పోతే మళ్ళీ మనం స్టాక్ పెట్టుకొని మళ్ళీ ఆడాడ పెట్టుకోవాలా? అంటే తెప్పించేటప్పుడే కొన్ని 2,400 తెప్పించాను. అందులో 1,800 పెట్టాను మొక్కలు. కొన్ని అట్లనే మిగిలిపోతే మళ్ళీ మా ఫ్రెండ్కి 200 ఇచ్చాను. అన్నిగా చచ్చిపోయిన తాను అన్ని పెట్టాను. అందాదా మనకు ఒక 2 ఎకరాల పేరు 2,000 తెప్పించుకుంటే బెటర్ అయిపోతుంది. ఇప్పుడు మనము సెప్టెంబర్లో పెట్టినాం కదా మొక్కలు. అవును. ఎప్పటి నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అయింది? ఇప్పుడు మే 15 నుంచి స్టార్ట్ అయింది. అంటే నిన్న మొన్న నుంచి స్టార్ట్ అయింది కొత్తగా. అంటే ఎట్లా వస్తుంది దిగుబడి? ఆశాజనకంగా ఉందా ఈ సంవత్సరం? ఇప్పుడైతే సీజన్ అయితే ఈ నెలలోనే తెలియదు. ఈ నెల పోయినాక సీజన్ వస్తుంది అని చెప్తుండ్రు. దీంట్లో అయితే నాకు అనుభవం లేదు. ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి ఇప్పుడైతే రేట్ లేదు. చెట్ల కాయలు ఉన్నాయి, క్రాప్ బాగా వచ్చింది, పెట్టుబడి కూడా బాగానే అయింది. మంచి మందులు గిట్ట అన్ని బాగానే చేసిన మంచి ఇప్పటి వరకు నాదే ఫస్ట్ క్లాస్ ఉంది తోట ఈ ఏరియాలో. అదే నీట్గా ఉంది, చెట్టు కూడా నిండా కాయలు ఉన్నాయి మంచిగా. అంటే ఇప్పుడు ఏం ధర పోతుంది మరి? ఇప్పుడు 7 రూపాయలు అట్లా పోతుంది కిలో. మనకు కనీసం మనకు 20-25 రూపాయలు ఇస్తే గిట్టుబాటు ఉంటుంది. అంటే ఎందుకని సీజన్ కాదు? ఇప్పుడు మామిడికాయ సీజన్లో పోతలేదు. మామూలు సీజన్లో అయితే మంచిగా ఉంటుంది. కొంతమంది అయితే ఇక అట్లనే వదిలేస్తున్నారు. ఇప్పుడు తెంపే కూలీలకు డబ్బులు అయితే మళ్ళీ ఏదో వచ్చిన కాడికి వచ్చినట్టు నేను ఇక కోపించి పంపిస్తున్నాను. ఇక నాకు 4 కోతల్లో ఇచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు 4 కోతలు ఇప్పుడు ఒక్కొక్క కోతకు ఎంత దిగుబడి వచ్చింది? 40 బాక్సులు, 30 బాక్సులు, 25 బాక్సులు ఇట్లా 4 సార్లు తెంపి పంపించిన రేట్ ఏం రాలేదు. 3-4 కోతలు తెంపారన్నారు కదా. ఇప్పుడు 20 కిలోల బాక్స్ లో పెట్టి పంపిస్తారు కదా. ఒక 20 కిలోల బాక్స్ కు మీకు ఎంత ధర గిట్టుబాటు అయింది? మాకు బాక్స్కి ఎంత గిట్టుబాటు అంటే 80 రూపాయలు వచ్చింది. ఒక బాక్స్ ఖర్చు పోను, అన్ని కూలీలు అన్ని 80 రూపాయలు 20 కిలోలకి. అంతే, చాలా తక్కువ. అంతే వచ్చింది, ఇంకెక్కువ రాలేదు. అంటే ఇప్పుడు ఈ జూన్ లాస్ట్ వరకు ఇదే రేట్ ఉంటుందంట. అంటే మామిడి పండ్ల సీజన్, మామిడి పండ్ల డిమాండ్ ఉంటుంది, బొప్పాయి అడగరు కదా. అవును. ఓకే. అంటే దీనిలో ఎట్లాంటి ఎరువులు, పురుగు మందులు వాడాలి, సస్యరక్షణ చర్యలు ఎట్లాంటి చేపట్టాలి దీనికి సంబంధించి? దాన్ని మన సైంటిస్ట్ వస్తారు, ఆయన మందులు రాసిస్తే మేము మందులు ఎక్కించినాము. అన్ని బలం మందులు ఎక్కించినాము. 1919, 1220 ఇవన్నీ తెచ్చి మన పొలానికి వచ్చి చూసి రాస్తారు. రాస్తే అవే మందులు తెచ్చి ఎక్కించి తోట మంచిగా చేసినాం. కానీ మనకు గిట్టుబాటు కావాలి. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏం కాదు, బొప్పాయిలా ఏం ఎంత ఒక 20 రూపాయలు పోయినా కూడా నష్టం ఏముండదంట. కానీ ఏంటంటే ఇప్పుడు 8 రూపాయలు 7 రూపాయలు పోతుంది. రాబోయే రోజుల్లో ధర పుంజుకుంటుంది. ఎందుకంటే మామిడి అయిపోయినాక ఇంకా మామిడి అయిపోతే బొప్పాయి అడుగుతారు కదా. అప్పుడు మినిమం మనకు ఒక 25 రూపాయలు వస్తే చాలు, మనకు లాభాలు వస్తాయి. రైతుకు లాభం 25 రూపాయలు ఉంటేనే లాభం. ఇప్పుడు సాలుకు ఎంత దూరం తీసుకున్నారు? చెట్టుకు ఎంత దూరం తీసుకున్నారు? సాలుకు
6 ఫీట్లు తీసుకున్నాము. చెట్టు మధ్యన 7 ఫీట్లు తీసుకున్నాను. అంటే కొంచెం చిక్కగా అనిపిస్తుంది. చిక్కగా దగ్గర అయింది. 8 ఫీట్లు పెట్టాలంటే కానీ నేను 6 ఫీట్లే విడితే పెట్టిన. ఇక 7 ఫీట్ ఏమో మళ్ళీ మొక్క మధ్యన పెట్టిన. నీళ్ళ తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి? నీళ్లు ఇప్పుడు మొక్క పెట్టినప్పుడేమో 3 రోజులకు 4 రోజులకు ఒక గంట సేపు ఇడవాలా నీళ్లు. ఇప్పుడు కాయ పూత వస్తుంటే మనకు రోజు ఒక 2 గంటలు 2 గంటలు చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పెడితే కూడా అది మురిగిపోతుంది. పెట్టుకోవాలి అవసరం లేదు నీళ్ళు. ఇప్పుడైతే కాత పట్టేటప్పుడు రోజు ఒక 3 గంటలు 4 గంటలు ఇక కాత షురు అయినాక ఇప్పుడు ఒక 3 గంటలు పెడుతున్నాము. రోజు 3 గంటలు పెడితే సరిపోతుంది. మందులు డ్రిప్పులనే కలిపేస్తారా? డ్రిప్పులనే కలిపేస్తాం. డ్రిప్కే ఎక్కిస్తాము. డ్రమ్ములో కలిపి డ్రిప్కి ఎక్కిస్తే డ్రిప్ ద్వారానే పోతుంది. ఇక మనకి వేయాల్సిన అవసరం లేదు. ఖాళీ స్ప్రే పై మందులేమో కొడుతుంటారు. ఎన్ని రోజులకు కొన్నాడు కొడతారు పై మందులు? 15 రోజులు నెల రోజులకు ఒకసారి కొడతాం. దాన్ని వైరస్ని బట్టి వస్తుందా మరి? ఈ రకానికి మీరు పెట్టిన రకం బానే ఉందా మరి? వైరస్ ని తట్టుకుంటుందా? తట్టుకుంటుంది వైరస్. ఎందుకంటే బొప్పాయిలో కొంచెం ఎక్కువ వైరస్ దీనికైతే CO-15 అయితే వైరస్ ఎక్కువ లేదు. రెడ్ లేడీ అది ఉంటుంది చూడు, దానికి ఎక్కువ వైరస్ వస్తుంది. ఈ రకానికి పెద్దగా ఏం అవసరం లేదు. తట్టుకునే రకం తెగుళ్ళని. ఇప్పటికైతే ఏమేమి తెగుళ్ళు వచ్చినాయి జనరల్ గా మనకి? ఇప్పుడు ఒకసారి ఆకుముడత వచ్చింది, తెల్లదోమ వచ్చింది. దాన్ని 3-4 సార్లు స్ప్రే చేసిన, పోయింది. అది ఒకటి తెల్లబూజ వచ్చింది. తెల్లబూజ వచ్చి ఏం చేసిందంటే ఆయన సైంటిస్ట్ చూపిస్తే ఆయన ఏం చేసిండు, ఎకరాకు లీటర్ అని చెప్పిండు. నేను అట్లా కొట్టిస్తే అది తెల్ల డోస్ ఎక్కువైంది కాబట్టి వచ్చేసింది. అది కూడా పోతుంది. ఇప్పుడు పెట్టినాక మనకు 9 నెలలకు క్రాప్ వచ్చింది కదా, ఇట్లా ఎన్ని రోజుల పాటు వస్తుంది ఇది? ఎప్పటి వరకు ఈ తోట? ఇప్పుడు ఫస్ట్ క్రాప్ ఒక 3 నెలల వరకు వస్తుందంట. మళ్ళీ ఆడికెళ్ళి పూతకాత వస్తూనే ఉంటుంది. మళ్ళీ అది ఒక 3 నెలల తర్వాత మళ్ళీ క్రాప్ అందుకుంటూనే ఉంటుంది. అట్లా 2 సార్లు 3 సార్లు వస్తుందంట. ఇది తెంపినాక మళ్ళీ మళ్ళీ పూతకాత మళ్ళీ షురు అవుతుంది. మళ్ళీ అదొక 6 నెలలు ఊకుంటే మళ్ళీ ఇక కంటిన్యూ అయితేనే ఉంటుంది. కొంచెము మధ్యన ఒక 2 నెలలు ఆగుతుంది, గ్యాప్ ఇస్తుంది అన్నట్టు. ఆడికెళ్ళి వస్తూనే ఉంటుంది. ఒక 15 నెలలు వరకు చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు అనుకోరు అది అంతా. అంటే మీరు బొప్పాయి పెట్టడానికి కారణం ఏంది? ఎవరైనా చూసారా? ఎవరు పొలంలో చూసారా? మా ఫ్రెండ్ ఒక అతను ఉండే, ఆయన మంచి అనుభవస్తుడు. ఆయన చెప్పిండు బొప్పాయి పెట్టు అని అంటే నేను ఇక ఆయన చెప్పినందుకు నేను 2 ఎకరాలు బొప్పాయి తోట పెట్టాను. ఇంకా దీంట్లో ఎటువంటి నేలలు అయితే దీనికి బాగుంటాయి? ఎర్ర నేల ఇదే నేల మంచిది దీనికి. ఎర్ర నేల అయితేనే మంచిది బొప్పాయికి. పెద్ద నీరు నిల్వద్దు, అంతే. దీని వర్షం పడంగానే కొంచెం తడిగా ఉంటుంది. ఆడికెళ్ళి మళ్ళీ ఎండ కొడితే గట్టిగా బొక్కలాగా అయిపోతుంది. దీనికి ఇది బొప్పాయికి మంచి నేల ఇది, ఎర్ర నేల. కలిపి ఎన్ని రోజులకు ఒకసారి తీపియాలి? ఇదా ఇక ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఎంబడే మరుస్తుంటే ఎంబడే తీపిస్తూనే ఉండాలి. దీంట్లో అయితే నేను కలుపు రానియాలి. ఇప్పుడు కనబడుతుంది, ఇప్పుడు కనబడుతుంది. లేకపోతే నీట్గా పెట్టుకునే తోట నేను. ఇప్పుడు వర్షాలు మొన్న నెల రోజులు వర్షాలు పడ్డాయి కదా, జర గడ్డి కనబడుతుంది. కానీ లేకపోతే తోట మంచిగా నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. లేకపోతే దీంట్లో ఏది ఉండొద్దు, మంచిగా నీట్గా ఉంటేనే వైరస్ రాదు. ఇవి కోతకు వస్తాయి కదా, ఎంతమందిని పెట్టుకుంటారు? లేబర్ని ఒక 4 పెట్టుకుంటే సరిపోతుంది. అది ఎంత 2 గంటలు 3 గంటలలో సరిపోతుంది. దీనికి పెద్ద కూలీలు పట్టారు ఎక్కువ. దీనికి మంచిగానే కూలీలు తక్కువే ఉంటుంది. ఇప్పుడు తెంపినవి మనం ఏ మార్కెట్ కి పంపిస్తుంటారు? ఇప్పుడైతే మనం ఇక్కడ మన బాటసింగారం లేదు, ఇక్కడికి ఫలకనం అని ఇక్కడ పోతున్నాయి. బాటసింగారం అయితేనేమో DCMలో పంపాలి. అక్కడ అక్కడ నష్టమే. ఇప్పుడు ఈ రేటును బట్టి చూస్తే అక్కడ పోతే ఇంకా నష్టమే. ఇక ఇక్కడిక్కడ దగ్గరలో ఆటో వస్తుంది, ఆటోలో తీసుకొని పోతాను అన్నట్టు. టాటా ఏసీలో దాంట్లో 50-60 100 బాక్సుల దాకా తీసుకుపోతారు. అంటే కొంతమంది వ్యాపారులే పొలాల కొట్టి కూడా ఇక్కడ వస్తే ఇంకా మంచిది. మాకు పొలాల కాడికే వస్తారు. ఇప్పుడు రేటు లేదు కాబట్టి, మామిడికాయ సీజన్ కాబట్టి వాళ్ళు వస్తలేరు. లేకపోతే వాళ్ళు 6 గంటల 5 గంటల వరకే వచ్చేస్తారు. మొత్తం ఆటోలు మోటార్ సైకిల్ ఈడికే వచ్చి వాళ్ళే తెంపుకుంటారు, వాళ్ళే కాంటాక్ట్ ధరించిపోతారు. చాలా మంది వస్తుంటారు పొలాల కాడికి వచ్చి తీసుకుపోయినప్పుడు ఏ ధర వస్తుంటది మనకు అందాజ? అప్పుడు 20 రూపాయలు 25 రూపాయలు వస్తుంది రైతుకి. అది మంచి ధరే కదా? మంచి ధరే, అది మంచి ధరే. డబ్బులు కూడా మంచిగానే వస్తుంది, మన ఖర్చు ఉండదు అన్నట్టుగా.
ఎప్పుడే మనకు డబ్బులు ఇచ్చేసి ఎంబటే కోసుకొని ఎంబడే కోసుకొని పోతారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడికే వస్తారు, వాళ్ళే సిస్టమ్ వచ్చింది, వాళ్ళే కోసుకుంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. మంచిగా అప్పుడు 20-25 దాకా ఉంటుంది రేటు. ఒక 25 రూపాయలు మనకు రైతుకు మినిమం 20 రూపాయలు వచ్చినా మనకు ఏం కాదు, తక్కువ నష్టం లేదు. ఇక మొత్తం తక్కువ అంటే ఇక నష్టమే. 20 కంటే తక్కువ పోవద్దు బొప్పాయి. కిషన్ గారు, ఇప్పుడు ఈ కో15 కాయ సైజు మంచిగానే ఉంటుందా? మొత్తం మంచిగానే ఉంటుందండి. ఒకటొకటి 2 కేజీలు 3 కేజీలు కేజీన్నర కేజీ ఉంటుంది. కేజీ పై మాటే అన్ని పై మాటే. కేజీ 4 కిలోలు కూడా వస్తుంది. ఒక్కొక్క కాయ 4 కేజీలు కూడా వస్తుంది. అంటే ఈ పసుపు రంగు తేలినప్పుడు తెంపాలా ఇది? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తే ఇక్కడికి వస్తే ఇట్లా ఈ కలర్ వస్తే కూడా వచ్చి తీసుకుపోతారు. మనం తెంపితే ఇక ఈ రెడ్గా ఇంకా కొంచెం పాకానికి రావాలి. ఇంకా అట్లా వచ్చింది చూడు, మంచి పాకానికి ఎర్రగా వస్తేనే కొయ్యాలి, లేకపోతే కొయ్యొద్దంటే. వాళ్ళు వస్తే ఇగో ఈ కలర్ కూడా తీసుకుపోతారు. ఆగనియరు వాళ్ళు తొందరపడి తీసుకొని పోతారు. వాళ్ళు పేపర్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు మక్క పెట్టుకుంటారు. దొరకాయి అప్పుడు కాయలు వాళ్ళకు. ఎవరు అంటే వాళ్ళు 5 గంటలు కూడా వచ్చి తెంపుకుపోతారు. అంతేనా? డిమాండ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అంటే పేపర్ చుడితే తొందరగా పండుతాయి కదా? పేపర్ చుట్టాలి. ఇది పెట్టి పేపర్ చుట్టి పంపించాలి. ఇది కాయ కూడా తెంపినాక నిల్వ ఉండే కాయనే, ఖరాబ్ అయ్యే కాయ మనకు మంచిగానే ఉంటుంది. వారం రోజులు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది నిల్వ, గట్టిగా ఉంటుంది కాయ మంచిగా. పండు కూడా ఈ కలర్ రెడ్ కలర్ వస్తే కూడా కాయ గట్టిగా ఉంటుంది మంచిగా. బాగా స్వీట్ ఉంటుంది, లోపల రెడ్గా ఉంటుంది, స్వీట్ ఉంటుంది. గింజలు కొన్నిట్లలో గింజలు ఉంటాయి, కొన్నిట్లలో ఉండే గింజలు. తీపి రకమే. స్వీట్ అయితే బాగుంటుంది మంచిగా. ఇప్పుడు ఈ సైజు తెంపినాక ఇవి లావ్ అవుతుంటాయి. ఇవి మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఇవి పెద్ద సైజు. దానికి ఇక మందులు వస్తుంది. ఈ ఆకులు కూడా మళ్ళీ పూత పెట్టేటప్పుడు ఈ ఆకులు తెంపాలి, కింద ఆకులు అవే రాలిపోతుంటాయి, మనం తెంపాల్సిన అవసరం లేదు. ఇగో ఇప్పుడు ఇవి పోయేసరికి ఇవి మళ్ళీ వచ్చేస్తుంటాయి చూడు. ఈ పిందె పూత మళ్ళా పైకి వస్తూనే ఉంటుంది. దీనిలాగానే వస్తుంది మళ్ళీ. అంటే ఇక 2 ఎకరాలల్లో ఇప్పుడు మొగ చెట్లు ఆడ చెట్లు కలిసే ఉంటాయి మొత్తం, లేకపోతే పెట్టాలి అవి? లేదు అవి వాళ్ళు అక్కడ కలిపే ఇస్తారు. వాళ్ళు కల్పిస్తారు. మొగ చెట్లు ఆడ చెట్లు కలిపే ఇస్తారు. వాళ్ళు దానికి మొగ చెట్టుకు అనేది రేటు పెట్టారు కాబట్టి వాళ్ళు అందులో కలుపుకొని తీసుకొని వస్తారు. వాళ్ళ గిట్టుబాటు అవుతుందో కాదో. ఈ చెట్లకైతేనే పెద్ద సైజు కాయ వస్తుంది. ఇవి తెంపే కొద్దీ సైజు కూడా పెరుగుతుంటది. పెరిగి మళ్ళీ దీనిలాగానే దీనికంటే ఎక్కువనే వస్తుంది. మనకి దానికి బలం పెడుతుండాలి. మళ్ళీ మందులు ఎన్ని ఎక్కిస్తుంటే అంత స్పీడ్ వస్తుంది. మరి మనం మళ్ళీ పెండేస్తుండాలి. మళ్ళీ దానికి మళ్ళీ దాని చుట్టూ తీసేసి పెండేయాలి. ఇప్పుడు ఈ మల్చింగ్ కవర్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ పోగానే దాన్ని తీసేసి అంతా తీసేసి ఆడ మళ్ళీ గుంత తీసి మళ్ళీ ఎరువులు వేయాలి. పశువుల ఎరువు వేయాలి. సూపరు ఇది మళ్ళీ వేస్తేనే నీకు కాయ మంచి సైజు వస్తుంది. మళ్ళీ వేసుకోవాలి. సెకండ్ క్రాప్ కు వేస్తేనే ఉండాలి. వేస్తేనే మనకు కాయ సైజు వస్తుంది, దిగుబడి ఉంటుంది. ఇక మనం ఎట్లా చేసుకుంటే ఎన్ని డబ్బులు పెట్టుకుంటే మనం చంటి పిల్లలాగా ఎట్లా చూసుకుంటాం, దీన్ని అట్లా చూసుకుంటేనే మనకు లాభాలు వస్తాయి. పట్టించుకుంటూనే ఉండాలి. లేకపోతే మనకి అదే పెరుగుతుంది, అదే చేస్తుంది అంటే అంతే. ఇక వైరస్ వస్తుంది, ఏమవుతుంది. దాన్ని ఇక రోజు తిరిగి చూస్తూనే ఉండాలి, దీనికి వైరస్ వచ్చిందా ఏమొచ్చిందా. ఒక కాడ ఉంటే పట్టించుకోకుండా మళ్ళీ మొత్తం వ్యాపిస్తే లాస్. నేను రోజు పొద్దున్నే 6 గంటలకే వచ్చి మొత్తం తిరుగుతా, తోట మొత్తం తిరిగి చూసుకుంటా దేనికి ఏమైంది అని చూసుకొని అన్ని. మళ్ళీ ఆయనకు డాక్టర్కి ఫోన్ చేసి చెప్తూనే ఉంటాను. ఇంకా ఆయన వచ్చి చూస్తాడు, 15 రోజులకు 1 నెల రోజులకు ఒకసారి వచ్చి చూస్తాడు. ఇక మనకు ఫస్ట్ టైం కదా, ఇక వేరే వాళ్ళు ఇప్పుడు అనుభవం ఉంటే వేరే వాళ్ళు అవసరమే లేదు. మనం అనుభవం లేకనే పిలిపించి మనకు కూడా అనుభవం రావాలి కదా. నిజమే. ఇప్పుడు ఈ చెట్టు ఇంకెంత సైజు హైట్ పెరుగుతుంది? ఇప్పుడు ఇది నీకు 10 ఫీట్ హైట్ వరకు కూడా పెరుగుతుంది. 10 ఫీట్లు. ఇప్పటికే నీకు 7 ఫీటే ఉంది. 10 ఫీట్ మళ్ళీ ఇక దీనికి స్టాండ్ వేసుకొని తెంపాలి. ఇక కాయ తెంపేటప్పుడు ఇప్పుడు మంచిగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఖాతా వరకు స్టాండ్ వేసుకొని తెంపాలి. థ్యాంక్ యూ కిషన్ గారు, మంచి సమాచారం. మంచిది.
25 రూపాయల మధ్య కిలో ధర పోతే రైతుకు బొప్పాయి లాభదాయకమైన పంటనేనని రైతు కిషన్ గారు చెప్తున్నారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.